హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రాప్ టాప్ బ్యాక్ నెక్ డిజైన్ మార్కింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. లెంత్ 16 ఇంచెస్ 1 ఇంచ్ కలుపుకొని 17 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. చెస్ట్ విడ్త్ 10 ఇంచెస్ బ్యాక్ హుక్స్ కాబట్టి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10½ ఇంచెస్‌కి మార్క్ చేశాను. చిన్న మిస్టేక్ అండి. షోల్డర్ మెజర్ చేసి చూపించలేదు. షోల్డర్ విడ్త్ 7½ ఇంచెస్. నెక్ విడ్త్ 4 ఇంచెస్. నెక్ లెంత్ 3 ఇంచెస్. డిజైన్ కోసం లెంత్ 5½ ఇంచెస్ తీసుకొని విడ్త్ 2½ ఇంచెస్ తీసుకున్నా. ట్రయాంగిల్ షేప్ తీసుకొని బాటిల్ క్యాప్ యూజ్ చేసి స్కాలప్ డిజైన్ డ్రా చేసుకున్నా. కింద స్ట్రైట్ గా కాకుండా 1 ఇంచ్ పైకి కరువుగా తీసుకున్నా. కింద డ్రా చేసుకున్న స్ట్రైట్ లైన్ కట్ చేసుకొని బ్యాక్ ఓపెన్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఎడ్జెస్ ఈక్వల్ గా ఉండేలా కట్ చేసుకోవాలి. డిజైన్ వదిలేసి మిగతాది డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాన్వాస్ పేపర్ మీద నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేసుకుందాం. లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ని అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్కి ఒకవైపు స్టార్చ్ ఉంటుంది కాబట్టి హీట్ వల్ల క్యాన్వాస్ స్టిక్ అవుతుంది, లేదా క్యాన్వాస్ కదలకుండా పిన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డిజైన్ పై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. వన్ ఇంచ్ గ్యాప్తో మరొక స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ని కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేసుకొని సెంటర్ పాయింట్కి చిన్న మార్క్ చేసుకోవాలి. లైనింగ్ సెంటర్ పాయింట్కి అడ్జస్ట్ చేసుకొని నెక్ లైన్ పై నుండి స్టిచ్ వేసుకోవాలి. తరువాత పావించి వదిలేసి నెక్ని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చిన్నగా కటింగ్స్ చేసుకొని నెక్ తిప్పేసుకొని లైనింగ్ పై నుండి నెక్కి దగ్గరగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ నెక్ ఎడ్జ్కి మరొక స్టిచ్ వేసుకోవాలి. నెక్ రెడీ అయింది. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డిజైన్ చూద్దాం. ఈ విధంగా పిన్ చేసుకున్న తర్వాత డిజైన్ పై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో మరొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్యాన్వాస్ని కట్ చేసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అడ్జస్ట్ చేసుకొని
ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్కాలప్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ పైనే స్టిచ్ చేసుకోవాలి. లేదంటే నెక్ ఫినిషింగ్ నీట్గా రాదండి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్ డిజైన్ని కట్ చేసుకుందాం. నెక్ని రైట్ సైడ్కి తిప్పేసుకొని స్కాలప్ డిజైన్ని క్లియర్గా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఫినిషింగ్ కోసం నెక్ ఎడ్జ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేయడానికి చుట్టూ ఒక స్టిచ్ వేసుకుందాం. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్స్ని అటాచ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుందాం. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా రెడీ చేసుకుందాం. పైపింగ్ నెక్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్ ఎడ్జ్ నుండి స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర పైపింగ్ కట్ చేసి మళ్ళీ మొదలు పెడుతున్నా. ఈ మెథడ్లో స్టిచ్ చేయడం వల్ల నెక్ కార్నర్స్లో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది. పైపింగ్కి కొంచెం క్వాలిటీ క్లాత్ యూజ్ చేస్తే ఏ మెథడ్లో వేసినా ఇరిటేషన్ ఉండదండి. లేదంటే ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నెక్ ఫినిషింగ్ పూర్తయింది. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. ఓర్లాక్ మిషన్ లేకపోతే సైడ్ జాయింట్స్ ఈ విధంగా చేయండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ముందుగా
బ్లౌజ్ రైట్ సైడ్ ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత ఉల్టా సైడ్ మెజర్మెంట్ ప్రకారం మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెస్ట్ బెల్ట్ వేసుకుందాం. బ్లౌజ్ మార్క్ చేసినప్పుడు మార్కర్ వీల్తో ప్రెస్ చేసిన 6 మార్క్స్ ఉన్నాయి. అయినా మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. నెక్ ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.